తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. వీళ్ళు బాలురు కాదు బాలికలు. వీళ్ళు ఏ బాలురు కాదు. బాలురు అంటే లడికే, కాదు అంటే నహీ హై. ఏ లడికే నహీ హై, లడికియా హై. లడికియా అంటే బాలికలు అనమాట. ఏ లడికే నహీ హై, లడికియా హై. వీళ్ళు బాలురు కాదు బాలికలు. వీళ్ళు బాయ్స్ కాదు గర్ల్స్ అని చెప్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం హమ్ ఇప్పుడు, అబ్ కహా ఎక్కడ, హై ఉన్నాము. హమ్ అబ్ కహా హై. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం భారత్లో ఉన్నాము. హమ్ మనం భారత్ మే హై, భారత్లో ఉన్నాము. మేం బాగున్నాము. హమ్ మేము, ఠీక్ హై లేదా అచ్చే హై అని చెప్పొచ్చు అనమాట. హమ్ ఠీక్ హై మేము బాగున్నాము. హమ్ అచ్చే హై మేము బాగున్నాము. అలాగే హమ్ సబ్ ఠీక్ హై. హమ్ సబ్ అంటే హమ్ అంటే మేము, సబ్ అంటే అందరము. హమ్ సబ్ అంటే మేమందరము, ఠీక్ హై బాగున్నాము అని చెప్తున్నాం. నెక్స్ట్ తమరు ఎలా ఉన్నారు? ఆప్ తమరు, కైసే హై ఎలా ఉన్నారు? ఆప్ కైసే హై తమరు ఎలా ఉన్నారు? అదే ఒకవేళ ఎదురుగా ఉన్న ఆమె లేడీ అనుకోండి, ఆప్ కైసీ హై అంటాం. ఓకే, ఆప్ కైసే హై, ఆప్ కైసీ హై. నెక్స్ట్ తమరు ఎక్కడ ఉన్నారు? ఆప్ తమరు, కహా ఎక్కడ, హై ఉన్నారు. ఆప్ కహా హై తమరు ఎక్కడున్నారు? నెక్స్ట్ మీరందరూ ఎలా ఉన్నారు? ఆప్ సబ్ మీరందరూ, కైసే హై ఎలా ఉన్నారు? ఆప్ సబ్ కైసే హై మీరందరూ ఎలా ఉన్నారు? లేదా మనకంటే చిన్నవాళ్ళు అనుకోండి అందరూ కూడా, అప్పుడు ఏం చెప్తాం? తుమ్ సబ్ కైసే హో. తుమ్ సబ్ మీరందరూ, కైసే హో అని చెప్తాం అనమాట. అంటే మనకన్నా చిన్నవాళ్ళు, స్థాయిలో తక్కువ వాళ్ళు అనుకున్నప్పుడు మనం హో అని యూజ్ చేస్తాం. తుమ్ సబ్ కైసే హో అంటాం. అదే అక్కడ ఉన్న ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అనుకోండి, ఆప్ సబ్ కైసే హై అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ మీ పేరేంటి? ఆప్కా నామ్ క్యా హై. ఆప్కా నామ్ తమరి పేరు, క్యా హై ఏమిటి. అదే చిన్నవాళ్ళైతే కనుక నీ పేరేంటి అని అడగాలనుకున్నప్పుడు తుమ్హారా నామ్ క్యా హై అని చెప్తాం. అదే బాగా చిన్నవాళ్ళు అనుకోండి, తేరా నామ్ క్యా హై అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? ఆప్ తమరు, క్యా ఏమి, కర్తే హై చేస్తారు. ఆప్ క్యా కర్తే హై, తుమ్ క్యా కర్తే హో. తుమ్ క్యా కర్తే హో అంటే నువ్వేం చేస్తావు అని అర్థం. ఓకే, మీరు ఎవరు? ఇది మీకు తెలిసినట్టయితే హిందీలో టైప్ చేసి కామెంట్ చేయండి. ఇలాగే మీరు తెలుగు ద్వారా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ షార్ట్ని లైక్ చేయడం ద్వారా మాకు ఈ షార్ట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి, మరిన్ని చేయండి అని మీరు మాకు చెప్పినట్టుగా అవుతుంది. కాబట్టి మేము మరిన్ని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.